సో దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు టూ థింగ్స్ కీప్ అస్ అవే ఫ్రమ్ హిమ్. టూ థింగ్స్ కీప్ అస్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి మనం దూరంగా ఉంచేది ఒకటి పాపం, రెండవది బలహీనత, సిన్ అండ్ ద వీక్నెస్. ఈ రెండింటిని గురించి హౌ డస్ గాడ్ డీల్ విత్ అస్ అనే విషయం మనం ఈరోజు చూసుకుంటాం. సో పాపాలు, దోషాలు. ఇప్పుడు మనకంటే ఇఫ్ సంబడి అఫెండ్స్ అస్, హౌ డు వి రెస్పాండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్? మనకి ఎవరన్నా మనల్ని బాధ పెడితే, హర్ట్ చేస్తే, హౌ డు వి రెస్పాండ్? మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం? ఇఫ్ సంబడి అఫెండ్స్ అస్, we react in a self-defense way, or we tend to pinpoint to them saying, okay, this is what you have done and this is very bad, you should not do like this అని చెప్పేసి వాళ్ళకి చెప్పడము, లేకపోతే చెప్పకపోయినా మనం అప్సెట్ కావడము, ఆ తర్వాత దూరంగా ఉండడము, ఇట్లా దెర్ విల్ బి సమ్ రియాక్షన్స్. సో హౌ డస్ గాడ్ డూ? ఇప్పుడు దేవుడికి విరోధంగా చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ when we do something against God? Does God upset? Does he get upset? He gets upset. Okay, it doesn't feel good for him. Okay, does he maintain distance? He does. ఆదాము పాపం చేసినప్పుడు ఏం చేశాడు? ఓకే, ఆదాము పాపం చేయడానికి మునుపు ఎవ్రీడే వాట్ వాజ్ గాడ్ డూయింగ్? ఎవ్రీడే హీ వాజ్ కమింగ్ ఇన్ ద కూల్ అవర్ ఆఫ్ ద డే. సో మానవులకి దేవునికి మధ్యలో దూరం వచ్చింది కాబట్టి ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగించి అగైన్ ఐ హ్యావ్ టు రెస్టోర్ బ్యాక్. సో దట్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్. గాడ్ హ్యాస్ సెంట్ హిస్ సన్ లార్డ్ జీసస్. ఆయన వచ్చినప్పుడు మీ పాపముల నుండి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయన యేసు అని, ఆయనకి యేసు అని పేరు పెడతాడు. సో గాడ్ హ్యాస్ సెంట్ జీసస్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్స్, అండ్ దెన్ he paid the price for our sins on the cross. And how did he restore back? So when he died on the cross, one particular event has happened. When he was on the cross and he died on the cross, immediately something happened in the temple. Temple ఏమైంది? టెంపుల్లో తెర చిరిగిపోయింది. సో దెర్ వాజ్ అ కర్టన్ between the holy place and the most holy place. Nobody could go into the most holy place except the high priest. ప్రధాన యాజకుడు తప్పితే ఇంకెవరు వెళ్ళడానికి లేదు. ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. సో బట్ when Lord Jesus died, that curtain tore from the top to the bottom. That is a proof that it is torn by God. If some humans, మనుషులు వచ్చేసి if they tear that curtain, they will tear it from the bottom to the top. It is written very clearly in the Bible, it was torn from top to the bottom. పై నుండి కిందకి కత్తిరించబడింది, లేకపోతే దాన్ని ఏమంటారు, చిరిగిపోయింది అని చెప్పేసి. ఇట్ వాస్ torn apart అనేది. సో గాడ్ హ్యాస్ రెస్టోర్డ్ దట్ ఫెలోషిప్ విచ్ వాస్ లాస్ట్ విత్ Adam when he was coming every cool hour of the day. But now we can always come into the presence of the Lord with the blood of Jesus, saying, yes, of course I have sinned, but please forgive me because Jesus Christ has paid the price for my sins. సో అట్లా ఆ విధంగా వచ్చినప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. వర్స్ 18, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా. సో అవర్ గాడ్ ఈస్, he has no equal. So you can hear about lot of gods. There will be people who will be talking about gods, and what they will say is this: if you worship God, he will help you. If you worship God, he will protect you. If you worship God, he will save you from the difficulties and the other things. But there is hardly anyone who is saying, I will forgive your sins. నీ పాపములను క్షమించేటటువంటి వాడు నేను అని చెప్పేసి ఏ దేవుడు కూడా క్లెయిమ్ చేయట్లేదు. నువ్వు తప్పు చేస్తే నిన్ను క్షమించాలి అంటే యేసు ప్రభువు ఒక్కడే. ఓన్లీ లార్డ్ జీసస్ ఇస్ ద వే